ప్రభాస్ అన్న స్టైల్స్ కానీ ఆ డైరెక్టర్ ఇచ్చే ఎలివేషన్స్ కానీ ఒక్కడొచ్చి అంతమందిని నరుకుతాడన్న ఆ సీన్ అయితే మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉండదు. కేజీఎఫ్కి అసలు కేజీఎఫ్ బచ్చా అన్న ఈ సినిమా ముందు, సలార్ ముందు కేజీఎఫ్ బచ్చా. కానీ తీసింది ఒకటే డైరెక్టర్ కాబట్టి ఆ రెండు వాళ్ళిద్దరు పిల్లలు అనుకో చెప్పొచ్చు. పెద్ద కొడుకు ఎవరంటే సలార్ అని చెప్పొచ్చు అన్న. మన ప్రభాస్ అన్న సినిమాకి హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ టాలీవుడ్ అవని కాలీవుడ్ అవని ఏ వుడ్ అయినా అవని అన్న, ఏ వుడ్ కూడా పనికిరాదన్న ప్రభాస్ అన్న ముందు. అంత బాగుందన్న సినిమా అయితే, నిజంగా బాగా చూపించిండు. ఇంకోటి ప్రభాస్ అన్న ఎవరైనా ట్రోల్ చేస్తే ఆ వుడ్ 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 అంటున్నా కదా, ఆ వుడ్డే దూర్చేస్తా అన్న నేనైతే. ఏడ పడితే ఆడ పెట్టేస్తా వుడ్. అర్థం చేసుకోండి. డంకీ ఏ సినిమా అన్న, డంకీ పక్కన పెట్టు. డంకీ అన్న రికార్డులు వేరే బద్దలు కొట్టేసింది అన్న. నిజంగా ఇండియా కాదు వరల్డ్ కాదు, నిజంగా బాహుబలి కేజీఎఫ్ ఎన్ని సినిమాలైనా ఉండని, మీరు ఎన్ని సినిమాలు కలిపి పెట్టుకొని ఈ ఒక్క సినిమా చాలు. ఈ సినిమా మొత్తంలో నాకు నచ్చింది ఏంటంటే మెయిన్ ఫ్రెండ్షిప్ అన్న. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఉంటుంది నిజంగా, మామూలుగా కాదు. హీరో అన్న నిజంగా, వేరే హీరో ఉంటుంది, ఇతను హీరో ఉంటాడు. ప్రభాస్ అన్నది అన్న ట్రైలర్ టీజర్ ఎంత డిసప్పాయింట్ చేసినా కానీ ఈ సినిమాతో అందరి సాటిస్ఫాక్షన్ ఫుల్ మీల్స్ దొరికేసినాయి అన్న. ఇటు యాక్షన్ కావాలంటే యాక్షన్ ఉంది, రొమాన్స్ కావాలంటే రొమాన్స్ ఉంది, డాన్స్ కావాలంటే డాన్స్ ఉంది, సాంగ్ కావాలంటే సాంగ్ ఉంది, ఫైట్ కావాలంటే ఫైట్ ఉంది, యాక్షన్ సీన్స్ కావాలంటే యాక్షన్ సీన్స్ ఉన్నాయి, అన్ని సీన్లు ఉన్నాయన్న. మీకు ఏది కావాలో అది ఎంచుకొని చూసి ఎంజాయ్ చేయండి అన్న, అంతేగాని నెగిటివ్ మాత్రం ఎవ్వరు చెప్పకండి. సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. థ్యాంక్ యూ.